నా పేరు ఆంజనేయులు. నేనిప్పుడు ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా వర్క్ చేస్తున్నాను నేను. అయితే నాకు ఇట్లని ఎప్పటి నుంచి అనిపిస్తుందంటే, చిన్నప్పటి నుంచి ఆహ్, చెల్లి వాళ్ళతో ఆడుకోవడం, చదువుతూ ప్రైమరీ ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్ ఆ టైంలో ఇంగా చెల్లి బట్టలేసుకోవాలి. ఆ తర్వాతకి ఇంగా మళ్ళీ నేను ఆలోచన చేంజ్ చేసుకొని అట్లా 10థ్ క్లాస్ వరకొచ్చాను. 10థ్ క్లాస్‌లో ఇంకా బాగా వేరే ఒక అబ్బాయి మీద ఇంట్రెస్ట్ రావడం, మళ్ళీ ఆ థాట్స్ రావడం అట్లా కొంచెం 10థ్ క్లాస్ వరకు ఎట్లనో పాస్ అయిపోయాను. ఇంకా ఇంటర్ వచ్చేసరికి కంప్లీట్‌గా మైండ్ ఇంకా డైవర్ట్ అయిపోయింది. అసలు ఉండకూడదు, ఇంట్లో ఉండకూడదు, వెళ్ళిపోవాలని అనిపించి వెంటనే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అట్లా 3, 4 టైమ్స్ అట్లా వెళ్ళిపోయాను. ఇంకా అట్లా లాస్ట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఆ టైంలో మళ్ళీ ఒకసారి ముంబై వెళ్ళి 10 డేస్ ఉండి వాళ్ళ దగ్గర వాళ్ళు ఉండే పద్ధతులు అవన్నీ నాకు నచ్చక అమ్మతో మాట్లాడి మళ్ళీ ఇంటికొచ్చాననమాట. వచ్చి ఇంటికి వేరే హాస్పిటల్‌లో చూపిద్దాము అని అనుకున్నారు. తర్వాత హాస్పిటల్‌లో చూపిస్తే వాళ్ళు ఏం లేదు, నార్మల్‌గానే ఉంది ఇతని కండిషన్. జస్ట్ మైండ్ డైవర్ట్ అవ్వి దాన్ని బిజీ లైఫ్ చేసుకుంటే అంతేం ఉండదన్నారు. సో, అందుకని నేను అప్పటి నుంచి మళ్ళీ జాబ్ ట్రై చేయడానికి చూశాను. టీచింగ్ జాబ్‌లో జాయిన్ అయ్యాను. అదైతే కొంచెం బిజీ లైఫ్‌గా ఉంటదని ఒక 2 ఇయర్స్ చైతన్య స్కూల్‌లో చేశాను. ఆ 2 ఇయర్స్ నాకు ఏం అంత అనిపించలేదు. కాకపోతే ఏందంటే ఏదో ఒక విషయంలో